హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి బాలయ్య బాబు కావచ్చు, చిరంజీవికి కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో పోటీ అనేది చాలా సార్లు అయితే చూసామన్నమాట. ఓవరాల్గా 19 సార్లు పోటీ అయితే పడ్డారు. కానీ సంక్రాంతి సీజన్లోనే వీళ్ళు 11 సార్లు అయితే పోటీ అయితే పడ్డం అనేది జరిగింది. సో లాస్ట్గా చూస్తే వాల్తేరు వీరయ్య కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, రెండు బ్లాక్ బస్టర్ అయ్యాయి. రెండు మూవీస్తో అయితే మనకు 2023 సంక్రాంతికి అయితే వచ్చారు. ఆ తర్వాత అయితే వీళ్ళు ఇద్దరి మధ్య పోటీ లేదు. 2025 సంక్రాంతిలో వచ్చేసి మనకి విశ్వంభరతోనూ అలాగే డాకు మహారాజ్తోనూ ఇద్దరు బరిలో దిగుతారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ చూస్తామంటే ఈ పోటీ కాస్త తప్పి రామ్ చరణ్ వల్ల, రామ్ చరణ్ వచ్చేసి మనకి డిసెంబర్లో పుష్పతో పోటీ ఉంటుంది కాబట్టేసి, అండ్ అలాగే కొంచెం వర్క్ పెండింగ్ ఉందని చెప్పేసి సినిమాని సంక్రాంతికి వాయిదా అయితే ఇచ్చుకున్నారు. సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళందరూ మాట్లాడుకొని డిసెంబర్ కంటేనే సంక్రాంతి మంచిదని చెప్పేసి, సో ఇది సంక్రాంతికి జరగడంతో మనకి విశ్వంభర వచ్చేసి సంక్రాంతి నుంచి సమ్మర్కి అయితే వెళ్ళింది. ఒకవేళ డాకు మహారాజు విశ్వంభర వచ్చుంటే ఎక్సలెంట్ పోటీ అయితే ఉండేది. సో రేపు పోటీ లేకపోయినా పర్వాలేదు. ఈ రెండింటికి సంబంధించిన టీజర్లు అయితే రిలీజ్ అయ్యాయి కాబట్టి మనం ఈ వీడియోలో వచ్చేసి ఈ రెండు టీజర్లు ఎలా ఉన్నాయి, ఏది బాగుంది అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. రెండు కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అన్నమాట. మనకి బాలయ్య బాబుది కూడా డిఫరెంట్గా అయితే ఉంది, చిరంజీవిది కూడా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో ఈ రెండిట్లో ఏది బెటర్గా ఉంది, బాగుంది అని డిస్కస్ చేసుకునే ముందు మీరు చిరంజీవి ఫ్యాన్ అయితే జై మెగాస్టార్ అని చెప్పేసి, బాలయ్య ఫ్యాన్ అయితే జై బాలయ్య బాబు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎవరికి ఎన్ని కామెంట్స్ వస్తాయి అనేది. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి విశ్వంభర గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఒక ఫ్యాంటసీ మూవీ, వశిష్ఠ డైరెక్ట్ అయితే చేస్తున్నాడు. బింబిసారా లాగా అయితే ఉండబోతుంది. సో ఈ టీజర్లో మనం వచ్చేసి చిరంజీవి గారిని రెక్కల గుర్రంలో అయితే చూసామన్నమాట. అలాగే అందరూ అక్కడ ఉండే మనుషులందరికీ పెద్ద పెద్ద చెవులు ఉండేది చూసాం. అలాగే మనకు వచ్చేసి విశ్వంభర లాకెట్ని అయితే చూసాం. ఆ లాకెట్ చుట్టూనే స్టోరీ అయితే తిరగబోతుంది అనమాట. సో మనకి చిరంజీవి గారి లుక్ వచ్చేసి నార్మల్గా అయితే ఉందన్నమాట. సో మనకు అన్ని కమర్షియల్ మూవీస్లో చూసినట్టే నార్మల్గా అయితే ఉంది. అలాగే భూతాల్లాగా చాలా అయితే కనిపించాయి. సో మనకి కొత్త యూనివర్స్ని అయితే ఒకటైతే చూపించబోతున్నాడు అనమాట. సో టీజర్ మొత్తం వచ్చేసి మనకి కొత్తగా అయితే ఉంది, కానీ సో టీజర్లో కొత్తదనం లేదు. ఎందుకంటే మనకు ఆ టీజర్లో ఎందుకు కొత్తదనం లేదు అంటే గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్లు అయితే మనం ఎక్కడో చూసినట్లయితే ఉన్నాయన్నమాట. సో అన్నీ వింత వింతగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనం అవతార్ సినిమానో ఇంకో సినిమానో ఏదో ఒక సినిమా రెఫరెన్స్గా తీసుకొని అవి ఎక్కడెక్కడో చూసినట్టు మనకైతే కనిపిస్తున్నాయి. అందులో అలా కనిపించడమే కాకుండా ప్యూర్ క్వాలిటీ అయితే లేదు మనకు. ఈ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లన్నీ అసలు క్వాలిటీ అయితే లేదు, ఏదో ఆర్టిఫిషియల్గా ఉన్నట్టయితే ఉన్నాయన్నమాట. సో దాని మీద చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. ఇక బీజిఎం విషయానికి వస్తే మనకి కీరవాణి గారు అయితే మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. సో కీరవాణి టీజర్ మ్యూజిక్ కానీ చూస్తే బాగుంది, కానీ అక్కడక్కడ లౌడ్గా ఏదో 2-3 థీమ్లు కలిపి కొట్టినట్టయితే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా టీజర్ వచ్చేసి బాగానే ఉంది అన్నట్టయితే ఉంది, కానీ ఎక్సలెంట్ అని అయితే చెప్పలేము. సో మనకి సంక్రాంతికి రాకుండా విశ్వంభర ఆగడం మంచిదైతే జరిగింది. అది ఎందుకనేది నేనైతే లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. సో ఇది మన విశ్వంభరకు సంబంధించిన టీజర్ అయితేను. ఇప్పుడు మన ఏదైతే డాకు మహారాజ్ ఉందో డిఫరెంట్గా అయితే ఉంది. అలాగే బాలయ్య బాబు లుక్స్ కూడా, రెండు లుక్స్ కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఏదో పాత ఓల్డ్ స్టోరీని అయితే ట్రై అయితే చేస్తున్నారు, అంటే బ్రిటిష్ నాటం స్టోరీని అయితే ట్రై అయితే చేస్తున్నారు. ఆ ట్రైన్ కానీ, ఆ విలన్స్ కానీ, అలాగే ఎడారి కానీ, గుర్రాలు కానీ, బందుపోటు లాగా కానీ ఇవన్నీ చూస్తే ఏదో బ్రిటిష్ అప్పటి లేదా 19s అప్పటిది స్టోరీ అని అయితే అనిపిస్తుంది. సో మనకు విజువల్స్ బాగున్నాయి. అలాగే బాలయ్య బాబుకి ఎలివేషన్స్ మంచిగా అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనం బీజియం కానీ చూసినట్లయితే తమను వచ్చేసి ఒక థీమ్ తీసుకొని ఎక్సలెంట్గా దంచి కొట్టేశాడు అనమాట. సో గేమ్ చేంజర్ బీజియం కంటేనూ కూడా నాకు వచ్చేసి డాకు మహారాజ్ది అయితే బాగా అయితే నచ్చింది అనమాట. సో విజువల్లీ అన్నిటి పరంగా తీసుకుంటే నాకు విశ్వంభర థీము, అలాగే విశ్వంభర కొత్త ప్రపంచాన్ని చూపించుకోవాలనిపించింది, నచ్చింది. కానీ టీజర్ అయితే నచ్చలేదన్నమాట. సో మనకి డాకు మహారాజ్ది అయితే డిఫరెంట్గా అయితే ఉంది, మ్యూజిక్ కూడా అయితే బాగుంది. సో ఎక్సలెంట్గా అయితే టీజర్ కట్ కూడా అయితే ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఒక ఎలివేషన్ ఇస్తుంది, గూస్ బంప్స్ వచ్చేటట్టు అయితే ఉందన్నమాట. ఎన్నిసార్లు చూసినా టీజర్ చూడాలనిపిస్తుంది. సో ఈ రెండు టీజర్లు పక్కన పెడితే విశ్వంభరానా లేకపోతే డాకు మహారాజా అంటే డాకు మహారాజా టీజరే బాగుందన్నమాట. సో ఇప్పుడైతే చెప్తాను ఎందుకు చిరంజీవి గారు వచ్చేసి సంక్రాంతికి రాకుండా లేట్ చేయడం మంచిదైంది అని అయితే ఎందుకు అనిపించిందంటే నాకు. సో ఇప్పటి వరకు మనకి ఆ టీజర్లోనే వచ్చేసి ఎన్నో ట్రోల్స్ని అయితే ఫేస్ చేసింది సినిమా మూవీ యూనిట్ వచ్చేసి.
కాబట్టి టీజర్లో మనకు విఎఫ్ఎక్స్లో వర్కులు కావచ్చు, ఇంకేమైనా ఇదిగా ఉన్నవి అవన్నీ వచ్చేసి సర్దుకొని వాళ్ళకి చాలా టైం అయితే దొరికింది. లేకపోతే అది అసలు నార్మల్గా అయితే సంక్రాంతికి రెడీ అయిన సినిమా. సంక్రాంతికి రెడీ అయినప్పటికి కూడా వాళ్ళకి టైం దొరకడం మంచిదైంది. దాంట్లో ఉన్న లోపాలన్నీ క్లియర్ చేసుకొని సమ్మర్ అప్పటికి మూవీని అయితే ఫ్రెష్గా లాంచ్ చేస్తే అయితే బాగైతే ఉంటుందన్నమాట. సో మంచి క్వాలిటీగా ప్రోడక్ట్ని అయితే రిలీజ్ చేస్తే బాగైతే ఉంటుంది. సో మరి మీకు వచ్చేసి డాకు మహారాజ్ నచ్చిందా, లేకపోతే విశ్వంబర నచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.